రైతే రాజు అనే నినాదాన్ని నిజం చేసేందుకు కూటమి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వ్యాఖ్యానించారు. ఆలమూరులో జరిగిన రైతు సంబరాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున రైతులు తరలిరావడంతో పాటు 200కు పైగా ట్రాక్టర్లతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ పరిధిలో ఆలమూరు మండలంలోని చొప్పెళ్ల, నవాబుపేట, కొత్తూరు సెంటర్ మీదుగా ర్యాలీ నిర్వహించారు. ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లకు కృతజ్ఞతలు తెలియజేస్తూ సూపర్ 6 సూపర్ హిట్ అంటూ ప్రదర్శన చేపట్టారు. ప్రధాని మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ల చిత్రపటాలకు ధాన్యాభిషేకం నిర్వహించారు. ఆలమూరు వ్యవసాయ మార్కెట్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రైతులకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు అన్నదాత సుఖీభవ పథకంలో మొదటి విడతలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 2320 కోట్లు రైతుల ఖాతాలో జమ చేస్తుందని తెలిపారు. కొత్తపేట నియోజకవర్గంలో 23,000 మంది రైతులకు సుమారుగా 17 కోట్లు జమ చేస్తుందని వ్యాఖ్యానించారు. జనాభాలో 200 మంది వ్యవసాయం మీదే ఆధారపడి బ్రతుకుతున్నారని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో రైతులు ఎదుర్కొన్న ఇక్కట్లన్నీ ఇన్ని కావన్నారు. రీసర్వే పేరుతో జగన్ చేసిన తప్పిదాలకు నేడు రైతులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. జగన్ తన బొమ్మ రైతుల పాసు పుస్తకాల మీద వేసుకున్నాడని, ఇంత దిగజారుడుతనం బ్రిటిష్ పరిపాలనలో సైతం ఎన్నడూ లేదని, రైతుల పాస్ పుస్తకాల మీద బ్రిటిష్ రాణి ఫోటో వేసుకోవడానికి ఆంగ్లేయులు సైతం సాహసించలేదని ఎద్దేవా చేశారు. రైతు పక్షపాత ప్రభుత్వం, అందుకే ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తూ ఉన్నారు. గోతి లేని రహదారులతో బ్రహ్మాండమైన సౌకర్యవంతమైన ప్రయాణాలు చేస్తూ ఉన్నారు. ఈ విధంగా ఒక పక్క అన్నా క్యాంటీన్లు, ఒక పక్క ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, మరొక పక్క అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ రాష్ట్రంలో ఆదాయం సమకూర్చే విధంగా రాజధాని నిర్మాణం, మరో పక్క పోలవరం నిర్మాణం, కేంద్రం ద్వారా అనేక ప్రాజెక్టుల సాధన. ఈనాడు ఎక్కడో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఆనాడు నా వల్ల కాదని కనీసం 22 అదొక సంవత్సర కాలంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంచే విధంగా ఎంతో అభివృద్ధి సాధించబోతూ ఉన్నాం. ఒక ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి జరుగుతూ ఉంది. రాబోయే కాలంలో ఆయన యొక్క ఆలోచనలే పెట్టుబడి. ఈనాడు P4 విధానంతో చాలామంది పేదలను కూడా ఆదుకోవడం కోసం, ఆర్థికంగా బాగున్న వాళ్ళు అట్టడుగునున్న పేదలకు సహాయం చేసే విధంగా P4 విధానంతో ఈనాడు పేదరిక నిర్మూలన కోసం వారి అభివృద్ధి ధ్యేయంగా చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేస్తూ ఉన్నారు. ఈనాడు ఈ రాష్ట్రాన్ని, ఎందుకంటే 5 ఏళ్ళు అధోగతి పాలై ఆర్థికంగా నష్టపోయి ఈ రాష్ట్రం ఒక అడవిలా, ఒక ఎడారిలా, అభివృద్ధి లేని అప్పులు పాలైపోయి ఏ రకంగానూ కూడా ముందడుగు వేయలేని ఈ రాష్ట్రం ఈనాడు ముందడుగు వేసే విధంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, కూటమి ప్రభుత్వంలో, మోడీ గారి యొక్క సహకారంతో, పవన్ కళ్యాణ్ గారి యొక్క సహాయ సహకారాలతో ముందడుగు వేస్తూ ఉంది.